వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మంత్రి కాదు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి పోరాటాలు చేస్తున్నాడు కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయనని కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో, ఈ దొంగ కేసులో ఇరికించడం జరిగింది. మేము సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు, స్కామ్ ఎక్కడ జరుగుతుంది, జరిగితే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎన్ని కోట్లని చెప్పారు? ఫస్ట్ 50 కోట్లు అన్నారు, మీ పేపర్లోనే, మీ ఎల్లో మీడియాలోనే రాస్తారు. మళ్ళీ దానిని 30,000 కోట్లు అంటారు, 18,000 కోట్లు అంటారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. అంటే ఏది కూడా మీరు చెప్పింది దానికి సంబంధం లేదు, ఒకదానికి ఇంకోటానికి. ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనా అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు. ఇది మీ మీడియా ట్రయలు, మీ ట్రయలు. ఎందుకు మీరు చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఎలక్షన్ల ముందరే చెప్పేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగంని మేము అమలు చేస్తాము అని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. వాళ్ళు అనుకున్నారు మీరు ఇచ్చే సూపర్ 6లు ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఇచ్చిన ప్రతి నియోజకవర్గంకి డెవలప్ చేస్తా అని చెప్పి హామీని ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఆరోగ్యశ్రీ బాగుపడుతుంది అని అనుకున్నారు. ఇంకా మెరుగ్గా చేస్తారు మీరు అని చెప్పి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే చేశారో దానికన్నా మెరుగ్గా చేస్తారని చెప్పి. కానీ ఈరోజు పరిస్థితి ఏం? మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఏవైతే రిఫార్మ్స్ తీసుకొని వచ్చినారో, ఇంగ్లీష్ మీడియం నుంచి, స్కూల్స్లో నుంచి మొత్తం ఫీజు రింబర్స్మెంట్ వరకు, అది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఈరోజు డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ పూర్తిగా విఫలమైపోయింది. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా విఫలమైపోయింది. మెడికల్ కాలేజెస్ ఎక్కడికక్కడ నిలబడిపోయినాయి. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ నిలబడిపోయింది. మీ ఫోకస్ అంతా అమరావతి పైన పెట్టేసుకున్నారు. ఈరోజు కర్నూలులో కానీ, అనంతపూర్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో వచ్చే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవిటిని కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మేము అడిగితే మా పైన కేసులు పెడుతున్నారు, మా గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత ఇట్లాంటివి తప్పుడు కేసులు పెట్టుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కలిసి చేసిన కుట్రలు, ఈరోజు అన్ని పార్టీలని కలుపుకొని మీరు కుట్రలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఆయనకు ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆయనతో ఉండే నాయకులపైన ఇబ్బందులు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు చాలా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు మీరు. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా, మరి ఎందుకు ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి? ఎందుకు ఎంఆర్పి కన్నా ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు? ఎందుకు 10 గంటల తర్వాత కూడా లిక్కర్ని అమ్ముతున్నారు? ఎందుకు ప్రతి చోట సిండికేట్లు, కమిషన్లు నడుస్తున్నాయి? ఇదా మీ పరిపాలన? ఇలా జరిగిందా మా హయాంలో? మీ పైన దాదాపు 7 కేసులు ఉన్నాయి. దాని కథ ఏమి? దానిని నిర్వీర్యం చేసే విధంగా మీరు అడుగులు వేయడం లేదా? దానిని తప్పుదోవ పట్టించే విధంగా చేయడం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అయితే లేని కేసులు కూడా పెట్టాలా, ఆరోపణలు చేయాలా, ఫస్ట్ మీ మీడియాలో రాపియాలా, దాని తర్వాత దానిని నమ్మించే విధంగా ప్రజల్లో తీసుకొని పోవాలా, దాని తర్వాత తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టాలా, దాని తర్వాత మా నాయకుల్ని, కార్యకర్తల్ని, సంబంధం లేని వాళ్ళని, అమాయకుల్ని కూడా బలి చేసే విధంగా, వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిజం కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ 13 నెలల్లోనే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు
ఇబ్బందులకి గురి చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో మాలో ఇంకా ఐకమత్యం మీరు పెంచుతున్నారు. మేము ఇంకా బలంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మీ పైన అన్ని మాకు ఉండే డెమోక్రటిక్ ఫామ్లో ఉండే అన్ని వేస్ని కూడా మేము యూజ్ చేస్తాం. మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి మీ పైన పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము ఏదో భయపడిపోతాము లేదంటే లొంగిపోతాము అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు చూస్తున్నారు. మీకు ఏదైతే నమ్మి ఏదో ఇంకా ఇది మీ లాస్ట్ ఎలక్షను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను మంచిది చేస్తా అని చెప్తే ప్రజలు ఇంకా ఏదో మంచిది చేస్తాడేమో, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, ఇంకా ఎంతకన్నా మెరుగ్గా రెట్టింపుగా చేస్తాడు అని చెప్పి నమ్మి మీకు ఈరోజు అవకాశం ఇస్తే మీరు మాత్రము ఈరోజు ప్రజలకు ఏమి చేయక ఓన్లీ దౌర్జన్యాలు, దోపిడీలు, ఫాల్స్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన బురద చల్లడము, వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయడము, ఇదే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు. కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుణపాఠం ఇస్తాము. ఖచ్చితంగా దీనికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎల్లకాలము మీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలము మీరు ఇలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోలేరు. మా ప్రభుత్వం కూడా వస్తుంది. దీనికి కూడా తిప్పి మళ్ళీ మేము కూడా 2.0లో ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకురావద్దండి అని చెప్పి కూడా ఆయన మీకన్నా వయసులో చిన్నగా ఉన్నా, మీరు రాజకీయాల్లో పెద్దగా ఉన్నా, అనుభవంలో పెద్దగా ఉన్నా, మీరు ఈ విష సంస్కృతిని, ఈ విష విత్తనాల్ని మీరు వేయొద్దండి, ఇది రేపటి రోజు వృక్షాలు లెక్క అవుతాయి అని చెప్పి కూడా ఆయన మీకు చెప్పడం జరిగింది. అయినా మీరు అది మానుకోకుండా ఏదైతే సంస్కృతిని మీరు ముందుకు తీసుకొని పోతున్నారో దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో నెగటివ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మనం కోరుకోయింది, ప్రజలు కోరుకోయింది, ప్రతి ఒక్కరు కోరుకోయింది ఏమంటే పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ Andhra in infrastructure, in socio-economic situation, in the lifestyle of the people, in education sector, in medical sector, in the ports, on the development on the coast. ఇది మీకు కోరుకోయింది. కానీ మీరు అది మర్చిపోయి ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది, తిప్పికొడుతుంది. ప్రజలు కూడా మా వైపు నిలబడతారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు ఏదైతే తప్పుడు కేసులు పెడుతున్నారో దానిని సరిదిద్దుకోవాలి, మానుకోవాలని చెప్పి కూడా హితవు పలుకుతున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఒక పక్కన సూపర్ 6 హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు, ఇంకొక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఆదరణ పొంది ముందుకు వెళ్తుంది అని తెలిసి ఏ విధంగా ఆధారాలు లేని కేసులతో ఏ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారో ఇవాళ చూస్తున్నారు. నిన్న మరి మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీ అయిన వ్యక్తిని మరి ఏ ఆధారాలతో చేశారో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మీరు సాక్ష్యాలు ఉంటే మా ముందర పెట్టండి, ఆ సాక్ష్యాలకు మేము వివరణ ఇస్తాము, ఇది ఎక్కడ తప్పు జరిగిందో మీరు వివరించండి, దానికి తగిన వివరణ మేము ఇస్తాము అని చెప్తున్నా కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు జరిగింది అని ఒక ప్రూఫ్తో సహా ఏది చూపించట్లేదు. మరి ఆ ప్రూఫ్స్ని మీరు చూపించకుండా ఇన్వెస్టిగేషన్ అని మీరు మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి పార్టీని వీక్ చేయాలి, పార్టీని అంటూ లేకుండా ప్రతి ఒక్కరిని భయాందోళనకి గురి చేయాలని ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నాలు మటుకు ఫలించవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏదైనా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నారు, ఆ ధైర్యంతోనే ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, కానీ
అది వీక్ కాదు, పార్టీ ఎప్పటికీ కూడా వీక్ కాదు. ఎందుకంటే మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం ప్రతి క్యాడర్కి కూడా ఇస్తున్నారు, ఆ భరోసా ఆయన ఇస్తున్నారు. సో ఇవాళ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏది కూడా తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని అందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నాను. ఆ ధైర్యమే మనకు మన జగనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి ఆయనని ధైర్యంగా ఆయన ధైర్యాన్ని ఆయన ఇస్తున్న ఏదైతే అండ ఉందో దాంతో మనందరం కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ విధంగా తప్పుడు కేసులతో అరెస్టులు చేయడం మంచిది కాదు అని కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకున్నాను.